మామూలు విషయం కాదయ్య ఇది. తలుచుకుంటే నవ్వొస్తా ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలది. కుంభమేళాలో ఫేమస్ అయింది కదా! పూసలు అమ్ముకుంటూ 'మొనాలిసా' రీసెంట్‌గా పెళ్లి కూడా చేసుకుంది కదా! చాలామంది దీన్ని లవ్ జిహాద్ కింద కూడా తీసుకొచ్చారు కదా! సో, చాలామంది దీని మీద అప్పుడు వాయిస్ రైజ్ చేశారు. సో, కొంతమంది కరెక్ట్ అన్నారు. కొంతమంది తప్పన్నారు. అది ఆవిడ ఇష్టము. ఆవిడ మేజరు. ఆవిడకి నచ్చింది ఆవిడ చేసుకోవచ్చన్నారు కదా! ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడిందయ్యా. నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లాక్ అయిపోయింది. మామూలుగా ఇలాగా అమ్మాయిలు సో, అప్పటి వరకు పెంచిన తల్లిదండ్రులని కాదని చెప్పి సో, ఇలా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఆ తల్లిదండ్రులని ఎదవలని చేస్తా ఉంటారు బేసిక్. కొంతమంది అమ్మాయిలు. కొంతమంది ఒప్పించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి సో, ఒప్పించేంత వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటారు కొంతమంది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళనితో పాటు ఈ అమ్మాయిని ఫేమస్ చేయాలనుకున్న డైరెక్టర్‌ని, అమ్మాయిని ఫేమస్ చేసిన జనాల్ని ఈళ్ళందరితో పాటు మొత్తం కేరళ స్టేట్ మొత్తాన్ని ఎదవం చేసింది. బఫూన్‌గా అల్లరి చేసి పెట్టేసింది ఈ అమ్మాయి మొత్తానికి. ఇప్పుడు వాళ్ళు ఏ మొహం పెట్టుకొని బయటకొచ్చి మాట్లాడతారో తెలియదు. లాస్ట్ టైము ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇదేదో పెద్ద ఇష్యూగా ఉంది. ఆల్రెడీ 'కేరళ ఫైల్స్' అనే సినిమా వచ్చింది. సో, ఇప్పుడు ఇలాంటి పెళ్లి మనం చేసి మన ఓట్లు, మన సీట్లు మనం సాధించుకుందాం అని చెప్పి అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు. లేకుంటే పూసలు అమ్ముకునే అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటే మినిస్టర్‌లెళ్తారా? ఎమ్మెల్యేలెళ్ళాలా? స్టేట్ సెక్రటరీలు రావాలా? గవర్నమెంట్‌కి సంబంధించిన అధికారులు అక్కడికెళ్ళాలా? అవసరమా? ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. హైలైట్ చేశారు ఆ ఇష్యూని. నేషనలైజ్ చేశారు. మేమిలాగో ఇలా చేశామని, పెళ్లి చేశామని చెప్పి కేరళ వాళ్ళకి చూపిచ్చారు. ఆ కేరళలో ఉండే ముస్లిమ్స్‌ని సాటిస్ఫై చేశారు. హడావుడి చేశారు. గట్టిగా చేశారు. కట్ చేస్తే ఏమైంది? ఎదవలయ్యారు. ఆ అమ్మాయి మైనర్. పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి మైనర్. ఆ అమ్మాయి మ్యారేజ్ సర్టిఫికేట్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్‌లీ రాంగ్ అసలు. ఓకేనా? ఇప్పుడు దీనికి కేరళ పోలీసులు ఏం సమాధానం చెప్తారు? ఆడికొచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆళ్ళేం సమాధానం చెప్తారు? ఎవరైతే ఆ అమ్మాయిని డైరెక్టర్ ఎవరైతే చూసి ఆ అమ్మాయిని హీరోయిన్ చేద్దాం అనుకున్నారో, ఆ అమ్మాయి ఆ డైరెక్టర్ మీదే ఏదైతే అత్యాచారం చేస్తున్నారు, రేప్ కేసు అలా పెట్టింది ఆ అమ్మాయి. సో, నన్ను ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి అలా చేసింది. అమ్మాయి మీద ఆయన మీద ఆరోపణలు చేసింది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది. సో, దాంతో రిజిస్టర్ చేశారు. ఒక ఆధార్ కార్డ్ సృష్టించారు. ఆధార్ కార్డ్ సృష్టించి పెళ్లి చేసుకున్నారు. ఆధార్ కార్డులో ఏముంది? 01/01/2008 అని ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడు పుట్టింది? డిసెంబర్ 30, 2009 పుట్టింది అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్లి ఎప్పుడు జరిగింది? మొన్న మార్చి 11 జరిగింది. అంటే ఆ అమ్మాయి పెళ్లయ్యే టైంకి అమ్మాయికి 16 ఏళ్ళే. సో, ఇప్పుడు అతని మీద పోక్సో యాక్ట్ పెట్టారు. అరెస్ట్ చేస్తారు డెఫినెట్‌లీ. ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయిని ప్రలోభపెట్టి దట్టు ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్‌లు క్రియేట్ చేసి మరి ఇంటెన్షనల్లీ ఏదో నార్మల్‌గా ఎళ్ళాము, ఆవేశంలో పెళ్లి చేసుకున్నారు అన్న థాట్ ప్రాసెస్‌లో చూడాలనుకున్నా కూడా లేదు. పక్కాగా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మార్చి అమ్మాయి మైనర్ అని తెలిసి సో, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్‌లు చేంజ్ చేసి కొత్త ఆధార్ కార్డులు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్‌గా ఇది ఎందుకు బయటకొచ్చిందంటే ఈ పెళ్లి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో నేను హిందూ సంప్రదాయం ప్రకారం నా కూతురికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను. అతను నేను యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఈ అమ్మాయి లేదు అని చెప్పి అమ్మాయి పెళ్లి చేసుకుంది. గుడిలోకెళ్ళింది, పెళ్లి చేసుకుంది, బొట్టు పెట్టుకుంది. అతను బొట్టు పెట్టుకొని వచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ టైంలోనే చెప్పాను. సో, బయట చాలామంది ఎలిగేషన్స్ ఏత్తన్నారు. పొరపాటున అది మైనర్ అనే అమ్మాయి తెలిస్తే మాత్రం ఆ పిల్లోడికి ఉంటది. మామూలుగా ఉండదు. ఆ పిల్లోడితో పాటు యాక్చువల్‌గా గవర్నమెంట్ అధికారులు అవ్వచ్చు. ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. అసలు దీన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే ఈ అమ్మాయి ఎస్టీ. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కి చెందిన పారధీ తెగ, గిరిజనుల తెగ అమ్మాయి, ఎస్టీ అమ్మాయి. సో, ఇప్పుడు ఏమైందంటే ఎన్‌సీ/ఎస్టీ వాళ్ళు నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబల్ వీళ్ళకొచ్చింది కంప్లెయింట్ యాక్చువల్లీ. సో, ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి. ఇలా అమ్మాయికి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేశారు ఆ అమ్మాయికి. దాని మీద కంప్లెయింట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ కేరళ విశ్వ హిందూ పరిషత్ సో, కేరళకు సంబంధించిన వాళ్ళు కూడా సేమ్ కంప్లెయింట్ ఇచ్చారు. సో, ఎస్పెషల్లీ ఎస్టీ ఈ కమిషను సో, చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతారు. దట్టు ఇదొక పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అండ్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దట్టు ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి ఎలిగేషన్ పాస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎన్‌సీ/ఎస్టీ వాళ్ళకుంటది. సో, ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేశారు. కేరళ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ వరకు 72 అవర్స్‌లో. అంటే 3 డేస్‌లో ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి తేల్చారనమాట. ఆ అమ్మాయి పుట్టిన హాస్పిటల్ దగ్గర నుంచి మొత్తం అసలు ఎవరు ఇచ్చారు ఆ అమ్మాయికి ఆధార్ కార్డులు మొత్తం ఇవన్నీ చెక్ చేస్తే ఆ అమ్మాయి మైనర్ అని తేలింది. ఆ అమ్మాయి యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు గానీ, శివారెడ్డిని చంపేస్తే నువ్వు సీఎం ఎలా అవుతావు? హంతకుడు అవుతావు అని. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారన్నట్టు.
ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మార్చగలుగుతారు, ఆ అమ్మాయి ఆధార్ కార్డ్‌ని క్రియేట్ చేయగలుగుతారు గానీ, వాళ్ళ నాన్న బతికే ఉన్నాడు కదా! వాళ్ళ నాన్న బతికున్నప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు పుట్టిందో వాళ్ళ నాన్నకి క్లారిటీగా తెలుసు కదా! ఏ సంవత్సరం పుట్టిందో వాళ్ళ నాన్నకి తెలిసుంటది కదా! మరి అంతలాను వాళ్ళ నాన్నకి తెలిసినప్పుడు, ఆ అమ్మాయి మైనర్ అని ఈజీగా వాళ్ళ నాన్న గట్టిగా ప్రూవ్ చేయగలుగుతాడు గదా! ఎలా అయినా ప్రూవ్ చేయగలుగుతారు వాళ్ళ ఫాదర్ గదా! సో, వాళ్ళ ఫాదర్‌కి సపోర్ట్‌గా ఇప్పుడు ఎవరైతే ఆ డైరెక్టర్ గాని, సో చాలామంది సపోర్ట్‌గా వచ్చారు కదా! ఎందుకు దీన్ని లవ్ జిహాద్‌గా చాలామంది నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో చూసుకుంటే అది నిజమేనేమో అనిపిస్తది. ఇప్పుడు అతను ఆ అమ్మాయిని ట్రాప్ చేశారని తెలుస్తది. యాస్ పర్ ద రూల్స్ ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి. సో, ఆ అమ్మాయి ఈవెన్ దో ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా అతన్ని అంగీకరించి అతన్ని పెళ్లి చేసుకున్నా కూడా, చట్ట ప్రకారం ఆ అమ్మాయి మైనర్ కాబట్టి, ఆ అమ్మాయిని అతను ప్రలోభపెట్టాడు, ఆ అమ్మాయిని బ్లఫ్ చేసాడు, ఆ అమ్మాయిని మ్యానిప్యులేట్ చేసాడనే వచ్చుద్ది. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు ఒక్క పర్సెంట్ కూడా ఉండదు. మొత్తం తప్పంతా అతనిదే ఉంటది. అతన్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇప్పుడు మరి కేరళ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చాడు. కొంచెమైనా బుర్ర గట్ట పని చేస్తుండాల. పెద్ద ఖాళీగా ఉన్నాము, మనం ఏదో సమాజ సేవ చేస్తున్నాం అని చెప్పి ఊపుకుంటా వచ్చాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం సమాధానం చెప్తాడు? ఆ అమ్మాయి మైనరు. మరి ఇలాగే నడుపుతున్నారా ప్రభుత్వాన్నక్కడ కేరళ వాళ్ళు? అంటే నేనేమంటానంటే ఒక సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, దాంట్లో నుంచి ఏదో పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేద్దామని అనుకోని, ఇలాంటి ఎదవ పనులు ఏదైతే చేస్తారో అది బూమరాంగ్ అయింది కదా! ఆల్ ఆఫ్ ద సడెన్ వితిన్ ద మంత్స్ అది బూమరాంగ్ అయింది. ఇప్పుడు మరి కేరళ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పుద్ది? వాళ్ళ ఫాదర్‌కి గాని, వాళ్ళకి గాని, మొత్తం సొసైటీకి గాని, హిందూ సమాజానికి గాని, లేకుంటే మొత్తం త్రూ ఔట్ ఇండియాకి గాని, మరి ఆ కేరళ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పుద్ది? రిజిస్టర్ మ్యారేజ్ కోసం మనం వెళ్లి అప్లై చేయాలి. మన ఆధార్ కార్డ్, మన సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చి అప్లై చేస్తే వాళ్ళొక డేట్ ఇస్తారు. మనం వెళ్ళాలి ఆ డేట్‌కి. ఆ డేట్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరు అక్కడైతే రిజిస్టర్ మ్యారేజ్ ఉందో, సో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. కన్సర్న్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఆ డీటెయిల్స్ పంపించాలి. వాళ్ళు వెరిఫై చేయాలి. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే, అప్పుడు వాళ్ళకి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఒక్కటైనా జరిగిందా? ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఇంత పెద్ద ఇష్యూలో సో పోలీస్ వాళ్ళు అంత ఫాస్ట్‌గా ఎలా డెసిషన్స్ తీసుకోగలిగారు? అంత క్విక్‌గా డెసిషన్స్ ఎలా తీసుకోగలుగుతారు? సో దానికి మరి అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది దీంట్లో? గవర్నమెంట్‌కి ఏం సంబంధం? ఇలాంటి పెళ్ళిళ్ళు బొచ్చెడు జరుగుతా ఉంటాయి దేశంలో. ప్రతిరోజు రిజిస్టర్ ఆఫీస్‌లో. పోలీస్ స్టేషన్‌లకి కొన్ని వందల మంది ఎళ్తా ఉంటారు. ఇలా మాకు పెళ్ళిళ్ళు చేయండి మేము మేజర్‌లని. ప్రతి గవర్నమెంట్ ఎళ్తా ఉందా? ఇన్వాల్వ్ అవుతా ఉందా? ఎందుకెళ్ళింది గవర్నమెంటు? పోనీ ఈవెన్ దో సెలబ్రిటీస్ అయినా కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతదా? మినిస్టర్‌లు ఎళ్తారా? ఎమ్మెల్యేలు ఎళ్తారా? ఎందుకెళ్లారు? పొలిటికల్ మైలేజ్ కోసం ఎళ్లారు. సో కేరళలో అలాంటి సిట్యుయేషన్ ఒకటి క్రియేట్ అయింది అని చెప్పి 'కేరళ ఫైల్స్' అనే ఒక సినిమా వచ్చింది కాబట్టి సో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి జరుగుతుంది కాబట్టి ఇది కాదు వాళ్ళిద్దరు మేజర్‌లే వాళ్ళిద్దరూ మంచిగా పెళ్లి చేసుకుంటున్నారు. దానికి మీరు ప్రొపగండా చేస్తున్నారు అనవసరంగా అని చెప్పడం కోసం సో వీళ్ళెళ్లారనమాట. మళ్ళీ అది నిజమే అని చెప్పి అనుకుంటారేమో జనాలు 'కేరళ ఫైల్స్' అనేది పక్కాగా. సో అది నిజం కాదు అని చెప్పడం కోసం కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఎళ్లారు అక్కడికి. ఇప్పుడేమైంది ఆ అమ్మాయి మైనర్. ఓవర్ యాక్షన్ గదా! అంతే. ఎవరైతే ఆ స్కెడ్యూల్ తెగకు సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య సో ఆయన అండర్‌లో విచారిస్తే బయటపడింది యాక్చువల్లీ హాస్పిటల్ రికార్డ్స్. ఇప్పుడు హాస్పిటల్‌లో గవర్నమెంట్ రికార్డ్స్ ఉంటాయి. రైట్? ప్రతి ఒక్కళ్ళు పుట్టిన ప్రతి ఒక్క పిల్లలకి గవర్నమెంట్ రికార్డ్ చేస్తది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇది ప్రైమరీ ఎవిడెన్స్. అది సెకండ్ అది ట్యాంపర్డ్ ఎవిడెన్స్. తప్పది. అది సృష్టించారు సాక్ష్యాలు. ఇది కరెక్ట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ రికార్డ్ ఉంది. ఇది గవర్నమెంట్ రికార్డ్‌ని యాక్చువల్‌గా వాళ్ళు మార్చారు. ఇది ఇంకా పెద్ద క్రైమ్. ఇది కూడా క్రైమే. ఇన్ని క్రైమ్స్, ఇన్ని సెక్షన్‌ల మీద కేసులు నమోదు చేయొచ్చు. చేసినోడిని చేయొచ్చు. ఇలా చేపించిన ఈ అబ్బాయిని చేయొచ్చు. ఈ అమ్మాయికి ఏముండదు ప్రాబ్లమ్. మళ్ళీ చెప్తున్నా. ఈ అమ్మాయి మైనర్. ఈ అమ్మాయిని ప్రలోభపెట్టారు. ఈవెన్ దో ఆ అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉన్నా లేకపోయినా కూడా ఆ అమ్మాయిని ప్రలోభపెట్టారు. అమ్మాయి మైనర్ యాస్ పర్ ద రికార్డ్స్. పెద్ద ఇష్యూ అయినప్పుడు సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, బిగినర్ మిస్టేక్స్ అంటారు ఈటిల్ని. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా దొరికిపోతారు కదా! దొరికిపోయినప్పుడు మళ్ళీ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ దట్ ఆ అమ్మాయికి ఒక పర్సెంట్ ప్రాబ్లమ్ ఉండదు. మొత్తం ఆ అబ్బాయిదే ప్రాబ్లమ్. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి లోపలేస్తారు. చాలా బలమైన సెక్షన్‌లేస్తారు. ఏకంగా ఒక గవర్నమెంట్‌ని చీట్ చేశాడు. మొత్తం గవర్నమెంట్ రికార్డ్స్‌ని ట్యాంపర్ చేశాడు. గవర్నమెంట్‌ని చీట్ చేశాడు. ఒక అమ్మాయిని పోక్సో ఆ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మైనర్ అమ్మాయితో ఇంటిమేట్ అయ్యాడు. మొత్తం ఈ సెక్షన్స్ అన్నీ అతని మీద ఉంటాయి. ఉద్దేశపూర్వకంగానే చేశాడు ఇయన్నీ. బై మిస్టేక్ గాడు ఎక్కడ చేయలేదు. సో మరి ఉద్దేశపూర్వకంగా చేశాడని చెప్పి క్లియర్‌గా తెలుస్తుంది. దట్ టూ సాక్ష్యాధారాలు కూడా చాలా బలంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి?
అవసరం ఇట్లాంటి ఎదవ పనులన్నీ చేయటం, మరి దీనికి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం ఇది ఇంకా ఓవర్ యాక్షన్ కదా! కానీ మరి పరిధి దాటి ప్రవర్తించారనుకోండి, ఇలా బఫూన్లు అవ్వాల్సొస్తదనమాట అందరి ముందు. ఆ అమ్మాయి 16 ఏళ్ల అమ్మాయి మొత్తం కేరళ స్టేట్ మొత్తాన్ని, కేరళ గవర్నమెంట్ మొత్తాన్ని ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని బఫూన్లు చేసి పెట్టింది. నడి రోడ్డు మీద నిలబెట్టింది. మొత్తం కేరళ గవర్నమెంట్ వైపు చూపిస్తా ఉంటది. లిటరేచర్ సిటీ 100%. అలాంటి ప్లేసు బుద్ధి, జ్ఞానం లేకుండా ఇలా మార్చుకొని ఫేక్ సర్టిఫికేట్‌లతో వస్తే పెళ్లిళ్లు చేసేస్తారు. మామూలుగా ఇన్వాల్వ్ అవ్వకపోతే సంబంధం ఉండేదే కాదు. ఇన్వాల్వ్ అయింది కదా గవర్నమెంటు. ఖచ్చితంగా మాట్లాడతారు. వేలెత్తి చూపిస్తారు. పాయింట్ ఔట్ చేస్తారు ఖచ్చితంగా. ఎలక్షన్స్ దగ్గరున్నాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పుద్ది కేరళ గవర్నమెంట్? అదనమాట ఓవరాల్‌గా కథ. ఈ కథ మొత్తం తెలియాలంటే మీకు ముందు దేవర కథ తెలియాలి గానీ, పూసలు అమ్ముకునే వాళ్ళని చెప్పాను కదా! కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే కుక్క కుక్కే అయితది గానీ రాజు కాదు అన్న సామెత ఉందో, ఆ అమ్మాయి విషయంలో అదే నిరూపించబడింది. ఎందుకంటే ఆ అమ్మాయి 18 ఏళ్ళు దాటేసి ఆ అమ్మాయి ఇష్టం అని అనుకున్నాం గానీ 16 ఏళ్ల అమ్మాయి అసలు డబ్బులే లేక పూసలు అమ్ముకుంటామంటే ఒకడొచ్చి సినిమా యాక్టర్‌ని చేస్తా అని చెప్పి తీసుకెళ్తే ఆడికి హాతిచ్చి, ఆడి వల్ల ఫేమ్ తెచ్చుకొని కేరళ, మహారాష్ట్ర ఇలాంటివన్నీ చోట్లన్నీ షాపింగ్ మాల్స్ చేస్తుంది. హైదరాబాద్‌లో తెలుగు సినిమా కూడా చేస్తుంది. అక్కడ ఒక సినిమా చేస్తుంది. ఇన్ని చేస్తా, ఇంత మంచిగా చేస్తా మరి ఇట్లాంటి పిల్లోడిని ఇరికిచ్చింది. అతనిది కూడా ఎంత ఏజ్ జస్ట్ 2000 బార్న్ 25 ఇయర్సే అతనిది ఇప్పటికి. అయిపోయిందా సీనా? ఖేల్ ఖతం దుకాన్ బంద్. మరిప్పుడు? అతనికి ఒక ఫ్యామిలీ ఉంటది కదా! ఉంటది కదా! అతను ఆ లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్‌లో పెళ్లి చేసుకున్నాడో, లేకుంటే ఆ అమ్మాయి నిజంగా నచ్చి పెళ్లి చేసుకున్నాడో మనకు తెలియదు. మనం దాని మీద కామెంట్ కూడా చెయ్యం. ఒక్క కామెంట్ కూడా చెయ్యం. కాకపోతే ఇప్పుడు అతను చేసిన ఇది తప్పు ఏదైతే ఉందో, ఆ తప్పు ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఇప్పుడు మరి అతని ఇంట్లో వాళ్ళ లైఫ్, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచించాలి కదా! ఆలోచించకుండా నిబ్బా నిబ్బీల్లాగా చేస్తే ఇలాగే ఉంటదనమాట. సెలబ్రిటీస్ కూడా నిబ్బా నిబ్బీలయిపోతారు. సారీ, నిబ్బా నిబ్బీల్నే సెలబ్రిటీలు చేశారు కదా! ఏం చేయలేం మనం. జై హింద్.